ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తుడాపై 7 నెలలు సుదీర్ఘ ఎంక్వైరీ అనంతరం నివేదికను ప్రభుత్వానికి అందించింది విజిలెన్స్ డిపార్ట్మెంట్. 2019 నుంచి 24 మధ్య 100 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు తేల్చారు. దీంతో ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్టై జైల్లో ఉన్న తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. తుడాలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి తిరుపతి ప్రాంతీయ విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదికను పంపారు. దాదాపు 380 కోట్లకు పైగా పక్కదారి పట్టినట్లు తేల్చారు. ఇందులో ఎక్కువ శాతం నిధులు సొంత ప్రయోజనాలకు వాడుకున్నట్లు ఆధారాలు బయటకొచ్చాయి. చివరకు తెలంగాణ ఎన్నికల సమయంలోనూ పొలిటికల్ సర్వే కోసం తుడా డబ్బును వాడినట్లుగా అధికారులు గుర్తించారు. దాదాపు 90% వరకు చంద్రగిరి నియోజకవర్గంలోని పనులకు మళ్లించినట్లు చెబుతున్నారు. ఏపీలోనే మిగులు నిధులతో ఉండే తుడా ఇప్పుడు ఉద్యోగుల జీతాల కోసం తడుముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి 2014 నుంచి 24 వరకు జరిగిన అరాచక పాలనే అంటున్నారు. 5 ఏళ్లలో తుడా చైర్మన్గా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి అధ్యక్షులుగా కొనసాగగా వైస్ చైర్మన్లుగా గిరీష, హరికృష్ణలు పనిచేశారు. కార్యదర్శులుగా వెంకటనారాయణ ఉండేవారు. వీరి హయాంలో భారీగా నిధులు దుర్వినియోగమైనట్లు తేలింది. సొంత కాంట్రాక్ట్ సంస్థను ఏకంగా 3 నెలల్లో 3rd క్లాస్ కాంట్రాక్టర్ నుంచి స్పెషల్ కాంట్రాక్టర్గా మార్చుకున్నారు. చైర్మన్గా పనిచేసిన చెవిరెడ్డి తుడా నిధులను సొంత ప్రచారానికి వాడుకున్నారు. తన పేరుతో బెంచీలు తయారు చేయించి నియోజకవర్గ వ్యాప్తంగా 19,000 అవసరం లేని చోట్ల కూడా ఏర్పాటు చేయించారు. దీనికోసం 23 కోట్ల రూపాయల తుడా నిధులు ఖర్చు పెట్టారు. మరోవైపు తన స్వంత పంచాయతీలో గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు వ్యతిరేకంగా తుమ్మలగుంట చెరువును పూడ్చివేసి అందులో స్టేడియం, పార్క్ నిర్మించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఎంపీడీఓల ఖాతాలకు ఏకంగా 230 కోట్ల రూపాయల నిధులు మళ్లించారు. ఇక్కడ కూడా తన సొంత కాంట్రాక్ట్ సంస్థ సిఎంఆర్ ఇన్ఫ్రా ద్వారా పనులు చేయించారు. అలాగే 36 మందిని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమించి సొంత సర్వేలు చేయించుకున్నారు చెవిరెడ్డి. ఇక కోవిడ్ సమయంలో ఉచితంగా సాయం చేస్తున్నానని, సొంత డబ్బు ఖర్చు పెడుతున్నానని చెప్పి ఆనందయ్య మందు పంపిణీ చేసిన చెవిరెడ్డి అందుకు కూడా తుడా నిధులు 2.5 కోట్లు వాడుకున్నట్లు బయటపడింది. విజిలెన్స్ ఎంక్వైరీలో ఇలాంటివి చాలా ఉన్నాయి. అయితే దీనిపై ఎలాంటి యాక్షన్ ఉంటుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్.